ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కంగారు వ్యాలీ నేషనల్ పార్క్ అయితే వెళ్దాం. ఇంకా మేమైతే రిసార్ట్ నుంచి నేషనల్ పార్క్ వెళ్ళడానికి సుమోలు అయితే బుక్ చేసాం. మీరు కూడా 5-4 నెంబర్స్ అయితే కార్ బుక్ చేసుకోండి, లేదంటే ట్రావెల్ వెహికల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఫైనల్ గా 2 hours జర్నీ తర్వాత మేమైతే సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యాం. ఇంకా రీచ్ అవ్వడమే లేటు, ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాం గంట సేపు. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే టికెట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనం వచ్చిన వెహికల్స్ అయితే లోపలికి అలౌడ్ అయితే ఉండదు. అలాగే లోపల ఏ ఫుడ్ అయితే ఉండదు. మీకు కావాలంటే ఇక్కడ కొనుక్కొని అటుకెళ్ళడం తప్ప లోపల అయితే ఏ ఫుడ్ ఉండదు. ఫైనల్ గా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనోడైతే రేస్ గుర్రంలా తీసుకెళ్తాడు, ఇంకెక్కడ ఆగడు. ఇంకా బెండిని అయితే గాల్లో ఎగరేసేస్తాడు అనమాట. అలా ఉంటది పరిస్థితి. ఇంకా యానిమల్స్ విషయానికి వస్తే మాకైతే ఏ యానిమల్స్ అయితే కనిపించలేదు వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు అయితే డీర్ అది కనిపించింది అంతే. దగ్గరగా 10 కిలోమీటర్ల దాకా అడవే ఉంటది. ఆ 10 కిలోమీటర్ల దాకా ఇంకా అలా వెళ్ళడమే, ఇంకా ఏమి ఉండదు ఇక్కడ. ఆ వెళ్ళేటప్పుడు ఏ చెట్టు పడుతుందని అదో బాధ, లేదా వీడియో తీసేటప్పుడు ఫోన్ పడిపోద్దా, లేకపోతే ఈ డ్రైవింగ్ కి నేను పడిపోతానని అదో బాధ. ఇలాంటి టైంలో నేను వచ్చినందుకు ఆనందపడాలా బాధపడాలో తెలియట్లేదు. ఇక్కడ నా ఫీలింగ్ ఎలా ఉందంటే, వీడి స్పీడ్ కి కన్ఫామ్ గా ఎక్కడో దగ్గర పడేస్తాడు అనుకున్నాను, కానీ జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాడు. మనం ఇప్పుడు ఈ 3 కేవులు అయితే చూడడానికి వెళ్తాం. అంతకంటే ముందు మన వాళ్ళు అయితే రావాలా. ఇంకా ఫైనల్ గా మన వాళ్ళందరూ అయితే వచ్చారనమాట. ఇంకా మనం ఏ పని చేయకుండా జాగ్రత్తగా ఒక గైడ్ని అయితే పంపించారు మనతో. ఇంకా మన గైడ్ అయితే అన్ని బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ మనకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. నాకు వచ్చిన తోడా హిందీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైతే హ్యాపీ, లేకపోతే ఇంకేం చేయలేం అనమాట. మొత్తం అయితే 75 అడుగులు లోతు ఉంటదంట. మొత్తం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, అలాగే ఏమీ టచ్ చేయొద్దని చెప్తున్నాడు. అలాగే మెయిన్ ఇంపార్టెంట్, కిందకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అయితే తగ్గిపోద్దని చెప్తున్నారు. నేను ఇక్కడ లోపలికి వెళ్ళగానే నాకైతే ఒక సినిమా గుర్తొచ్చింది అనమాట. ఆ సినిమాలో ఎలా అంటే, ఇలా గృహల్లోకి వెళ్ళగానే పైనుంచి రాళ్ళు పడి గృహ అయితే మూసిపోద్ది అనమాట. అప్పుడు ఆ లోపల స్టక్ అయిపోతారు. అలాగే ఇక్కడ కానీ అయితే ఏటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ బయట వాళ్ళకి ఎవరికైనా ఇంటిమేట్ చేద్దామన్నా సరే ఇక్కడ ఫోన్ లో సిగ్నల్స్ అయితే లేవు. అలా ఉంటది అనమాట అడవిలో. నాకైతే ఇలాంటి కేవ్స్ లోకి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే ఇంకా బుర్రపాడు, ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప రియల్ గా వెళ్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంకా నేనే మాట్లాడితే బాగోదు, కానీ కాసేపు సాంగ్ పెడతాను, అలాగే కాసేపు వీడియోలో వాయిస్ పెడతాను, అలాగే కాసేపు నేను మాట్లాడతాను. ఎంజాయ్ పండుగ. ఇప్పుడు మీరు చూస్తుంది కేవ్లోకి ఎంట్రీ అనమాట. ఇది ఒక్కడే కాస్త కష్టంగా ఉంటుంది, వంగి జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే మొక్కలు మాడిపోయా మంచిమాల్ బాయ్స్ ఫ్రెండ్స్. బాబాయ్కి అయిపోతుంది ఇక్కడ. బాబాయ్ కాస్త ముందుకెళ్ళిన తర్వాత కిందకి మెట్లు అయితే ఉంటాయి. అవి జాగ్రత్తగా ఎదగాల, ఎందుకంటే ఐరన్ తో చేసిన మెట్లు, పైగా చాలా పాతి అనమాట. ఉన్న జాగ్రత్త తక్కువ అంటే అందులోనే స్టెప్స్ కూడా రౌండ్ స్టెప్స్ అనమాట, కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాల. లైట్లు కూడా ఎట్టచ్చు కదా, లైట్లు కూడా ఎట్టచ్చు కదా. స్టడీ చేశానని చెప్పి 58లో అది 1980 నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేశారంట.
पूरा ये बना हुआ है, ओके वाटर इरोजन से पूरा बना हुआ है। जैसे कि आपको ये जो है ना, जैसे टॉप लेवल से जो है ना, ये छोटी सी जगह से जो है ना पानी अंदर एंटर किया, उसके बाद जो अपना रूट बनाते हुए आगे बढ़ा, है ना, जो वही वाला जब ना इतना बड़ा स्पेस बना है अभी। जैसे कि टॉप लेवल से नीचे धीरे धीरे करके ये करते गया है ना। जैसे कि ये रेनी सीजन में अभी भी पानी यहाँ पे बहता है, जो अंडरग्राउंड रिवर यहाँ पे बनता है। ये जो दिख रहा है ना, मतलब इसी अंडरग्राउंड रिवर से मतलब इतना बड़ा गुफा बन पाया है ना। और आगे जाकर हम लोग देखेंगे कि अंदर जो फॉर्मेशन बने हुए हैं वो कैसे बने हैं, वो आप लोगों को बता देंगे। లైమ్ స్టోన్లో లేదు, లైమ్ స్టోన్లో ఉంది ఇది. सर ये जो फॉर्मेशन है ना, ये जो दिख रहा है ये बना हुआ है, एक्चुअली ये केव्स बनने के बाद बने हैं, है ना। ये क्या, जैसे ये जो लाइमस्टोन में ना ऐसे जॉइंट होते हैं, है ना, ऐसे जॉइंट होते हैं। ये जो जॉइंट ब्लॉक है इस जगह पे नहीं बन पाया है ना। जैसे कि ये जो ड्रॉप्स आए हैं ना, ये जो ड्रॉप्स कैसे आए हैं, है ना, और ये कौन सा क्या चीज़ है अभी आप लोगों को सुनेंगे थोड़ा सा। बट दिस इज वेरी प्योर लाइमस्टोन रॉक. Down one. So it's very soft. फोटो लेना है यहाँ पे। That's why he's telling. ये जगह कैसे बना दी? ये जगह ये वही तो सर, जो ग्राउंड लेवल का जो पानी है, इस छोटी सी जगह में इंटर किया, और उसके बाद जैसे वो अपना रूट बनाते जब आगे बढ़े, वो क्या है, हाँ मतलब ये वाटर के जो प्रेशर से जो ये जो लाइमस्टोन है ना, वाटर के प्रेशर से ये आसानी से कट जाता है। ओके ठीक है। जो लाइमस्टोन है नॉर्मल होता है, वो क्या है, वाटर के प्रेशर से कट जाता है। हाँ जी, Did you see that is like an elephant? Like elephant structure. It formed like that. हाँ. ये आपको एक ऐसे टनल जैसा पूरा बना हुआ दिख जाएगा। पानी का जो इतना प्रेशर है, जो कि आपको पूरा टनल बन गया है ना, जैसे कि जो पानी का प्रेशर. हाँ, पानी का प्रेशर से ये बना हुआ है पूरा। ठीक है. Limestone is very soft. No, this will dissolve. వాటర్ ప్రెషర్ వల్ల ఫామ్ అయిపోయింది ఇదంతా. Limestone పెద్ద సునామీ టైప్. Like a Titanic ship anta, because previously it used to, the river used to flow from both the direction, this direction and this direction, but this direction nowadays it is not flowing, so only in one direction it is flowing. But because previously it used to flow in two directions, see, it formed a shape, it took a shape. కింద చూడు. ఓకే, నీకే చెప్పు. అదే ఓరు బాబు ఎంత హైట్ ఏంట్రా. మంజుమాల్ మూవీ ఇక్కడ తీసేయచ్చు. గుండెల గాయమేనా.
ఇప్పుడు మనం ఉన్నదైతే కైలాస పర్వతం అన్నమాట. చూడడానికి అలా ఉంటదని చెప్పేసి ఆ పేరు పెట్టారు ఇక్కడ. ఇంకా లాస్ట్ కి అయితే వస్తాం, గృహ ఎండింగ్ కి అయితే వస్తాం. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం వెనక్కి తిరిగి. అయితే మాతో వచ్చిన గైడ్ అయితే ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాం. అలాగే మీరు కూడా స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసేయండి, ఫ్లాష్లు కూడా. ఒకసారి ఎంత వెళ్తూ ఉంటుందో చూడండి అని చెప్పేసి గైడ్ అయితే చెప్పాడు. సరే అని చెప్పేసి అందరం లైట్స్ అయితే ఆఫ్ చేసాం. ఇంకా ఆఫ్ చేయగానే ఇంకెంత బ్లాక్ గా ఉందంటే అసలు మనం ఐస్ క్లోజ్ చేసుకుంటే ఎంత బ్లాక్ గా ఉంటుందో సేమ్ అలాగే ఉంటది అనమాట. ఐస్ ఓపెన్ చేసినా సరే అసలు చిన్న వెలుతురు కూడా ఉండదు అనమాట గృహలో. ఇంకా గృహలో నుంచి బయటికి రాగానే ఇంకా మళ్ళీ ఫోటోలు వీడియోలు తీసుకోవడం మొదలయ్యాయి. ఫైనల్ గా మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం. అలాగే మధ్యలో చిన్న వాటర్ ఫాల్ ఉంటది, అది కూడా చూసి వెళ్ళిపోదాం. ఫైనల్ గా మొత్తానికి అయితే ఎంజాయ్ చేసాం. గృహలో వాటర్ ఫాల్ అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ రిసార్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.